దొడ్డి కొమరయ్య వారసుడిగా ఎవరాన్ని ఎత్తుకుతున్న ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎంత కష్టంగా సాధించడమో అదేవిధంగా దొడ్డి కొమరయ్య చరిత్రను వెలుగులో తేవాలని దాన్ని సినిమా రూపంలో చూపెట్టాలని కంకణం కట్టుకొని కంకణబద్ధుడై బయలుదేరిన నా వనపర్తి ముద్దుబిడ్డ, నా సేనాపతి, నా జిల్లావాసి. అందుకే మేము అనేది ఒకటి, మీ కళామ తల్లిని 64 కళను సినిమా రూపంలో మార్చాలని, ఆ మార్చే విధానానికి ఈ 33 తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులను, కుల సంఘాలను, ప్రజలను సహానిర్మాతలుగా చేయాలని, ఒక 1000 మందిని మీరే నిర్మాతలు, ఆ డబ్బులు మీరే తీసుకోవాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న మన సేనను మీరందరూ కన్న తల్లిలాగా, కన్న కొడుకులాగా ఆయన ఒడిలో పెట్టుకొని మీరందరూ ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ దేశంలో తెలుగు మాట్లాడే ప్రతి భాష బిడ్డ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని మీరు చూసే విధంగా ఆ సినిమా వస్తుంది. అందుకే ముందు మీ సహానిర్మాతలుగా తెలుగు మాట్లాడే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలు కట్టుబాటు చేసే మీరందరూ సేనాపతికి అండదండగా ఉండాలని. ఇది ఇంకా షార్ట్ ఫిల్మ్ సినిమా ఏమంటారు ఫీల్డ్లోకి వెళ్ళిపోతుంది షూటింగ్లకు, అది 6 నెలలు కంప్లీట్ చేస్తాడు. ఇంకొకటి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎక్కడో సెట్ చేస్తలేడు, ఎక్కడో పోయి తీస్తలేడు. ఎవరైతే ఆ దొడ్డి కొమరయ్య చచ్చిపోయిన ప్రాంతం, పుట్టిన ప్రాంతం, తెలంగాణ నిజాం ప్రభు పోరాటం చేసినటువంటి ఆ యోధుని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఉన్న ప్రాంతమే. ఆయన జీవించినటువంటి ఆ ఏరియాలో 33 గ్రామాలు విముక్తి కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని తీయాలని. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలో మీకు తెలియని ఒక విషయం ఉంది, అది సపరేట్ ఒక వ్యవస్థ నడిపారు అక్కడికి నిజాం ప్రభు. అదేమో ఆర్మీ ఏరియా, ఇక్కడనేమో మన చార్మినార్ ఏరియాలో నిజాంది. అందుకనే ఆ నిజాం ప్రభు ఏరియాను చూపెడుతూ ఆ కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ కంట్రోల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పనిలో తీసుకొని ఆ 36 జిల్లాలను 36 గ్రామాలను తీసుకొని తీయాలి, న్యాచురల్గా తీయాలనుకుంటున్నాడు. ఆయన లక్ష్యం ఏంటంటే ఏదో మేకప్ వేసి, డ్రెస్సులు వేసి, ఏదో క్రియేట్ చేసి డబ్బు సంపాదించడం కాదు, ఉన్న వాస్తవికతను, ఆ దొడ్డి కొమరయ్య వాస్తవికత, జీవిత వాస్తవికతను చూపెట్టాలని మనందరం ఆ కడిగండి భూపాలపల్లి జిల్లాల నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రయత్నం. ఒక 1 ఇయర్ దాటిపోయింది ఇప్పటికి, ఇంకొక 1 ఇయర్లో సినిమా కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి 2025లో సినిమా రిలీజ్ చేస్తాడు. మనందరం చేయాల్సింది ఏంటంటే మీకు ఫ్రీగా నటించడానికి అవకాశం కూడా ఇచ్చినట్టు సేనాపతి రాసి పెట్టుకోండి. 4000 మందికి ఇస్తానండి. నేను అడిగిన అన్నా ఈ లక్ష్యం ఏంటి సేన అంటే, అన్న ప్రతి కళాకారుడు ఇలా నటించాలి. నేను ఇంతకుముందు ఒక పక్క నాకు అమ్మాయి అడుగుతుంది, సార్ నేను ఫైనల్ అయినా అని. అమ్మాయి ఇంటికి వచ్చి ఆఫీస్ సావిత్రిబాయి ఫౌండేషన్ కాల్ పెట్టిన ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయినంటే, కాకపోతే మరీ తీసుకుపోయి ముద్దును రాయలేదు, టైం లేదు. కనీసం మీరు రాయిగా మారండి, మీకు చెల్లని తెచ్చుకోండి, మీ బాడీ మీ బిజన్ వస్తే మీరు నటించినట్టు. అదే సేన లక్ష్యం. అందుకని ఇక మన ఏదైతే మన దగ్గర 10,000 ఉన్న ప్రతి ఒక్కరు ఇందులో నిర్మాతగా ఉండడానికి 10,000తో ఈరోజు ఏమి రాదు రాసిపెట్టి, కానీ నిర్మాత నీ పేరు వస్తుంది, నీ పేరు ఒక చరిత్ర లిఖించబడుతుంది. ఆ లక్ష్యం కోసం నేను ఎప్పుడో ఇట్లా సేనకి ఇట్లా 25% పెడతాం, సేన సాధ్యమైన ఫౌండేషన్ పర్మిషన్ పెడుతుంది అంటే ఏమన్నానంటే, అన్న నేను ప్రతి ఒక్కరిని ఇలా ప్రొడ్యూసర్ చేసుకోవాలి, పేద కళాకారులందరినీ ప్రోత్సహించాలి, కళామతల్ని ప్రోత్సహించాలి. నిజంగా కళ ఉంటే డబ్బుతో ప్రమేయం లేదన్న, అందరినీ తీసుకోవాలి. మనం కులము, ప్రాంతము ఏ వ్యత్యాసం లేకుండా నేను సినిమాలు ప్రతి ఒక్కరిని తీసుకుంటా అని చెప్పి ఆయన ఆశయాలను గౌరవిస్తూ మనందరం ఆ సినిమా సక్సెస్ చేసి, నేను క్యాజువల్ అడిగిన సావిత్రిబాయి ఫౌండేషన్ ఆఫీస్లో పెడతాం సేన ఒక ఆడిషన్ అంటే, అలా నీ ఇష్టం వచ్చిన డేట్ అడుగు నేను ఇస్తాను. ముందు ఆయన గట్టిగా మన సపోర్ట్ ద్వారా, ఎందుకంటే మనం ఎందుకు గౌరవించాలంటే మన టైం ఇవ్వడం వేరే, కళామాతలను పోషించడం. మన అందరికీ అన్ని తెలుగులు ఉన్నాయి, కానీ కెమెరా తెలుగు లేదు, డైరెక్షన్ తెలుగు అందరికన్నా. ఇది వాస్తవంగా తప్పుకోవాలి. మనం మాట్లాడడానికి ఎవరి ముందు మాట్లాడలేదు, భయం అవుతుంది. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు ఉదయం నుంచి, ఒక 60-70 మంది పాల్గొన్నారు. అదేదో కొట్టినట్టే బాధపడుతున్నారు ఎవరి ముందర. సో నన్ను చూసి నేర్చుకోండి, నేను అదే చెప్తున్నాను మెసేజ్. నేను ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు ఎట్లా నటిస్తే చాలు, మీ జీవితాలు బాగుస్తాయి, మీ పేరు వెలుగుతుంది. సేన ఒక లక్ష్యాన్ని మీరు నిలబెట్టినట్టు, సేన లక్ష్యం కూడా కాదు, మనమే మన పేరు మనకు రావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఒక అవకాశం వచ్చింది, ఈ సినిమాలో నటించాలని మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి నటించాలి, పేరు తెచ్చుకోవాలి, ఫ్యూచర్లో డబ్బులు సంపాదించుకోవాలి. ఈ లక్ష్యం కోసం పనిచేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ను
డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, కళాకారులు కానీ, గాయకులు కానీ, కవులు కానీ, సంగీత విద్వాంసులు కానీ, ఆ 64 కళలో ఎంతమంది ప్రమేయం ఉన్నా అందరూ సేనాపతి కాంటాక్ట్ అయ్యి ఈ సినిమాలో మీరందరూ పాల్గొంచుకొని నటించాలని కోరుకుంటూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు లేదా ఓకే, మై నేమ్ ఇస్ నా పేరు మీనవి గొప్పపేరండి. సావిత్రిబాయి ఫౌండేషన్ నేను చైర్మన్ ఉంటా, పరమేశ్వర గారు సేవ ఉంటారు. ఇందులో గగన వెంకటసారి గారు, సురేందర్ గారి చాలా మంది ఇలా మేము మా లక్ష్యం ఏంటంటే పేదలకు సాయం చేయాలి. ఆ లక్ష్యాన్ని తోడి మన సేనాపతి సేనలు నాకేమని వచ్చిందంటే సేన ఇంత సినిమాని ఇంత రిస్క్ తీసుకొని వచ్చిండు, ఎక్కడో పల్లెటూరుకి కొట్టిండు, ఇక్కడ వచ్చి పోరాడుతున్నాడు. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, కెమెరా పట్టడం తెలుసు, కెమెరా తీయడం తెలుసు, జీవితాల్లో వెలుగు నింపాలని ఇప్పుడు ఒక చిన్న అవకాశం తీసుకున్నాడు. దానికి మనం అందరం వెనదాన్ని ఉందాం. నేను సేన కూడా ఇప్పుడు సేన నా కార్లని వాడుకో, నాకు ఊరు చెప్తే నేను మనం ఆ వదిన వచ్చిపోయిన కూడా ఆయన కోసం షూటింగ్ అంటే స్టార్టింగ్ అంటే పంపించిన అట్లుండాలి మన ఆశయం. సేన మనోడు, మన ఇంటోడు, మన పనున్నా మనతో జాతనే సాయం చేయాలి, అది నా ఉద్దేశం. ఆ లక్ష్యం కోసమే నేను ఒక మెసేజ్ ఇచ్చేది ఏంటంటే మీరు కూడా మానవతావాదులుగా మనుషులుగా మనం ప్రవర్తించే టైం వచ్చినా దొడ్డి కొమ్మగా జీవితాన్ని వెలుగు తెచ్చే సేనకు వెనుదంగా ఉండాలని కోరుకుంటూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.